వరుసగా ఇచ్చిన హామీల అమలుతో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. ఉచిత ఇసుక విధానం అమలుతో పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 5 ఏళ్ల వైసీపీ శాండ్ మాఫియాకి చంద్రబాబు ప్రభుత్వం చెక్ పెట్టడం ఖాయమంటున్నారు. 5 ఏళ్లలో కుదేలైన నిర్మాణ రంగం గాడిన పడబోతోందని, భవన నిర్మాణ కార్మికులకు మళ్లీ ఉపాధి దొరకనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏపీలో మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన ఇసుకను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలనలో ఇసుక బంగారంతో సమానంగా మారిపోయింది. టన్ను ఇసుక కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నేతలు 100 కోట్లు దోచేశారు. అవకాశం ఉన్న ప్రతి చోట ఇసుకను అక్రమంగా తవ్వేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఉచిత ఇసుక హామీని అమలు చేసింది. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని సీఎం అవగానే నెరవేర్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే వినియోగదారులకు ఉచిత ఇసుకను అందిస్తూ జీవో జారీ చేశారు. వినియోగదారుడికి సకాలంలో సరసమైన ధరకు ఇసుక అందించే విధంగా జీవో నెంబర్ 43ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీని రద్దు చేయటమే కాకుండా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్న ఇసుక డంపులను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ ప్రకారం వినియోగదారులకు ఉచిత ఇసుక అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2015 నుంచి 2019 వరకు ఉచిత ఇసుక పాలసీని అమలు జరిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీని రద్దు చేయటమే కాకుండా తొలుత ప్రభుత్వమే ఇసుక అమ్మే విధంగా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా వినియోగదారునికి సకాలంలో ఇసుక అందించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లారీ ఇసుక 25,000 నుంచి 30,000కు వెళ్లటం, పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుండటంతో పాటు వైసీపీ నేతలే ఇసుక మాఫియాగా మారి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఇసుక కాంట్రాక్టును జేపీ వెంచర్స్ కు అప్పగించారు. జేపీ వెంచర్స్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి రీచ్ల వారీగా అమ్మేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని వాహనాలతో తొక్కించి మరీ చంపేశారు. కొన్ని ప్రాంతాల్లో దాడులు కూడా జరిగాయి. అక్రమాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఉద్యోగులను కూడా దాడి చేసి గాయపరిచిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం చివర్లో ఇసుక కాంట్రాక్టులను 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రాకు, మరో 8 జిల్లాలను జీసీకేసీ సంస్థలకు అప్పగించారు. వీరు పెద్ద ఎత్తున డంపులను ఏర్పాటు చేసి అధిక ధరకు ఇసుకను విక్రయించడం ప్రారంభించారు. సకాలంలో ఇసుక లభించక మరోవైపు ఎక్కువ ధరలకు అమ్ముతుండటంతో కొనుగోళ్లను నిలిపివేశారు. చివరకు నిర్మాణ రంగం స్తంభించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను అందిస్తామని చంద్రబాబు, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 43ను విడుదల చేసింది. ఇసుక ఎలా సరఫరా చేయాలనే అంశానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించడమే కాకుండా పూర్తిస్థాయి పాలసీని తీసుకొచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. ఇక రాష్ట్రంలో పలు సంస్థల ఆధీనంలో ఉన్న ఇసుక డంపులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్లను రద్దు చేసింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే కమిటీలు ఇసుక అమ్మకాలను పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో పాటు ఇసుకను సకాలంలో సరసమైన ధరకు వినియోగదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇసుక డిపోల వద్ద రెవెన్యూ, విలేజ్ వార్డు సెక్రటరీలను ఉంచి అమ్మకాలను పర్యవేక్షించాలని సూచించారు. లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలతో పాటు ఇసుకను తవ్వినందుకు ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా ఇసుకను రవాణా చేసేందుకు ఆయా ప్రాంతాలకు వాహనాలు రవాణా ఛార్జీలను నిర్ణయించాలని కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలకు స్పష్టమైన విధానాలను ఇచ్చింది ప్రభుత్వం. అలాగే రవాణా చేసే లారీలు మైనింగ్ డైరెక్టర్ వద్ద తమ వాహనాలను రిజిస్టర్ చేసుకోవడంతో ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ ఎక్కువ వసూలు చేస్తే కాంట్రాక్టును రద్దు చేయటమే కాకుండా కేసు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గృహ, భవన నిర్మాణం కోసం ఇసుక కావాల్సిన వారు ఆధార్, ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించడంతో పాటు ఒక్కో మనిషికి కేవలం 20 టన్నులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. నిన్నటి వరకు ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ సంస్థల వద్ద ఉన్న ఇసుక డంపులన్నింటినీ కలెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ 3 నెలల కాలానికి 1.5 టన్నుల ఇసుక అవసరం అవుతుంది.
అయితే వర్షాకాలం కావటంతో ఇప్పుడు ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ముందుగానే డంపులు ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 44,50,000 టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ మొత్తాన్ని అందరికీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని నిర్మాణాలు నిలిచిపోకుండా, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకుండా ఇసుక మధ్యంతర పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం ఊపందుకుంది. కూటమి ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీపై రాష్ట్ర ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాల్లో రోజుకి ఒక్కొక్క కేంద్రంలో 1000 టన్నుల వరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క వినియోగదారునికి రోజుకి సగటున 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. వైసీపీ పాలనలో 10 టన్నుల ఇసుక ధర 10,000 ఉండగా ఉచిత ఇసుక విధానంలో 4,000 రూపాయలకే లభిస్తోంది. టన్ను ఇసుక 270 రూపాయలకే లభించడంతో భవన నిర్మాణ రంగం పనులు ఊపందుకున్నాయి. వైసీపీ పాలనలో ఇసుక లేక ఆకలితో అలమటించామని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణ రంగ కార్మికులకు మేలు జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.